ఈ 24వ తారీఖు అంతా ఎలా ఎగ్జామ్ అయిపోతుంది, నెక్స్ట్ వీక్ పని జరుగుతుంది. వారు వార్తలు చేస్తూ వారి కుటుంబం ప్రార్థన చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నారు. పిలిచినాను అందుకని నేను చెప్పాలి కొట్టి ఆహ్వానించండి. 25 నిమిషాలు 30 నిమిషాలు చెప్పాలి సార్, ఏమనుకోండి. ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నేను ఇంకో చర్చ కూడా వెళ్ళాను. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. చదివిన వాక్య భాగంలో 7వ చూడండి. ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. ప్రార్థించుకున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపమయుడా, మహోన్నతుడా, దయామయుడా తండ్రి, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి నీ పునరుద్ధాన దినములు చూసే భాగ్యం దయచేసినందుకు బట్టి నీకు ఎనలేని కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నాయన యేసయ్య, మహోన్నతుడా తండ్రి, నాయన ఈ రోజు నన్ను నా గృహం నుంచి వాక్య ధ్యానం నిమిత్తము ఈ యొక్క ప్రార్థనా మందిరానికి నడిపించినందుకు బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాయన యేసయ్య, నీ పునరుద్ధాన జీవపు వాక్యాన్ని ఇక్కడ పంచుకునే భాగ్యాన్ని దయచేస్తున్నాను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ యొక్క జీవపు ద్వారా చేత నా నాలుకను కొట్టి నీ వాక్యాన్ని బోధించే వాక్యాన్ని మేము ప్రార్థిస్తున్నాను. నాయన మహోన్నతుడా, నాయన నేను ఏ యొక్క అర్థభావంతో నాయన వాక్యాన్ని పంచుకుంటున్నానో గ్రహించే ప్రతి బిడ్డకు అదే జ్ఞానాన్ని దయచేయమని, అదే భావాన్ని చేకూర్చమని ప్రార్థిస్తున్నాను. నాయన ప్రతి విషయంలో తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. నేను ఇక్కడ ఉన్న చాలా మందికి సుపరిచితమే. ఎందుకంటే నేను ఆలయానికి రావడం మూడోసారి కాబట్టి మీ అందరికి దాదాపు అందరికంటే మొత్తం కాకపోవచ్చు చాలా మంది వరకు నేను ప్రోత్సహిస్తున్నాను. మీ సంఘంలో నా తరపున, నా కుటుంబం తరపున పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను తెలియజేస్తే మీరు నాకు చెప్పాలి, మీరు నాకు చెప్పాలి కదా. ఓకే, ఈ వాక్యాన్ని పంచుకోవడానికి నేను బాగా ప్రేరితులై వచ్చాను. యాక్చువల్గా మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ రోజు ఈ ప్రత్యేకమైన ఆదివారం. ఎందుకు ఈ ప్రత్యేకమైన ఆదివారం? ఈ రోజు యేసుక్రీస్తు మృతులలో నుండి లేచి ఉన్నాడు కాబట్టి ఇది ప్రత్యేకమైన ఆరాధన ఆదివారం, పునరుద్ధాన ఆదివారం. పునరుద్ధానం గురించి బైబిల్లో అసలు ఎక్కడెక్కడ ఉన్నది? పాత నిబంధనకు పునరుద్ధానానికి సంబంధం ఉందా? యేసుక్రీస్తు చనిపోవడానికి గల కారణం ఏంటి? తిరిగి లేవడానికి గల కారణం ఏంటి? ఈ యొక్క ముఖ్య అంశాలు మాత్రమే మీ పాస్టర్ గారు కూడా నాకు చాలా తక్కువ టైం ఇచ్చాడు, తక్కువ సమయం, 35 నుంచి 35 నిమిషాల లోపు కంప్లీట్ చేయాలి సార్ అని రిక్వెస్ట్ చేశాను. కాబట్టి అదే విధంగా ముఖ్యంగా యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించిన ప్రతి ఆధారము పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. అది నెరవేరడం కొరకు మాత్రమే కొత్త నిబంధన. యేసుక్రీస్తు పుట్టుక యొక్క మర్మము అంశాలు కేవలం పాత నిబంధన తెలియజేస్తుంది. కానీ యేసుక్రీస్తు యొక్క చావు పునరుద్ధానాన్ని మాత్రం పాత నిబంధన చెప్పదు. ఎక్కడ కూడా యేసుక్రీస్తు చనిపోతాడు, 3వ దినం లేస్తాడు అని ఎక్కడ పాత నిబంధనలో ఉచ్చారణలో లేదు. పాత నిబంధన కేవలము యూదుల యొక్క చరిత్ర. యూదుల చరిత్ర ఎందుకు అంటే యేసుక్రీస్తు పుట్టడానికి గల కారణం ఏంటి అని చరిత్ర ఆధారాలు చూపించేదే పాత నిబంధన గ్రంథం. పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క మరణం గురించి కానీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి కానీ ఎక్కడా చర్చించబడలేదు. మన పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారి కొడుకు పాస్టర్ గారు చెప్పారు, యోనా గురించి చెప్పాడు. ఇక్కడికి నిలబెట్టుకోమంటే తర్షీషుకు ప్రయాణం అయ్యాడు. ఆ చేప కడుపులో ఉన్న 3 రోజులు మాత్రమే సాదృశ్యంగా తీసుకొని మనం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు 3 రోజుల సమాధిలో ఉన్నాడని చూపిస్తాం. అంతేకాని ఎక్కడ కూడా యేసుక్రీస్తు చనిపోతాడు, పుడతాడు, చనిపోతాడు, తిరిగి లేస్తాడని లేదు. మరి ఎందుకు చనిపోయాడు యేసుక్రీస్తు? పుట్టుక గురించి మనం పాత నిబంధనలో మొత్తం ప్రతి దగ్గర యూదా జనాంగం రక్షించడం, యూదా జనాంగం చేసిన తప్పుల్ని దేవుడు మళ్ళీ క్షమించడం, యూదుల్ని శపించకుండా సాగిస్తూ పోయాడు. ఎందుకు అంటే శపింపబడ్డ వంశంలో నుంచి యేసుక్రీస్తు రావద్దు కాబట్టి యూదుల్ని ఎక్కడ దేవుడు శపించలేదు. యూదులని ఎక్కడ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా యూదా వంశం లేకుండా చేయలేదు దేవుడు. నేను ఆల్రెడీ ఒక వాక్య భాగం మీకు చెప్పాను ఇదివరకు వచ్చినప్పుడు. ఎవరు
జోవేష్ గురించి చెప్పాను. జోవేష్ వంశంలో ఉన్నవాడే లాస్ట్ ఆఖరి యూదా వంశస్థుడు. ఆయన చంపుదామని తల్లి ఎవరు అతనే ప్రయత్నం చేస్తే మన మేనంతా రక్షించి మళ్ళా యూదా వంశాన్ని కంటిన్యూ చేసింది. యేసుక్రీస్తు పుట్టుక గురించి మాత్రమే పాత నిబంధన ఆధారాలు చూపిస్తుంది. యేసుక్రీస్తు పుట్టుక గురించి చూపిస్తుంది. యేసుక్రీస్తు మరణం ఎందుకు అనేది మాత్రం పాత నిబంధనలో ఉండదు. యేసుక్రీస్తు మరణం ఎందుకు? మరి అనాది కాలం నుంచి కూడా ప్రతి వ్యక్తి పస్కా పండుగ ఎక్కడైనా కానీ రక్తాన్ని చిందించేసి జంతు బలిని చేసి, పాత నిబంధనలో మొత్తం జంతు బలిని చేసి పాపాలు కడుపురు. పాపం చేసిరు, జంతువులను బలించిరు, రక్తాన్ని చిందించరు, పాపాన్ని కడుపుతున్నారు. అదేంటి? ఈ రోజు చేసిన పాపానికి, ఈ వారంలో చేసిన పాపానికి, ఈ నెలలో చేసిన పాపానికి ఒక జంతువును బలించేసి రక్తాన్ని చిందించి దేవుడిని తృప్తి పరిచేసి ఆ పాపం వరకు కడుపుకున్నారు. కానీ మన మొత్తం జీవితాంతం చేసే పాపానికి ఎవరు కడగాలి? ఎట్లా కడగాలి? ఏ విధంగా కడగాలి? ఈ నెల చేసిన దానికి ఇయ్యాల జంతువు, ఈ రాబోయే నెల చేసినందుకు నెల తర్వాత ఒక జంతువులు రక్తాన్ని చిందిస్తూ బలిస్తూ వెళితే మనిషి 60 సంవత్సరాలు బ్రతికితే 10,72 గొర్రెలను 72 గేదెలను బలి చేస్తే పాపం వెళ్ళిపోతుందా? ఒకవేళ ఈ రోజు ఈ నెల వరకు చేసిన పాపాలకు ఈ రోజు బలి చేశాడు, రక్తాన్ని చిందించేశాడు, అయిపోయింది, ఈ రోజు వరకు క్షమించబడ్డాయి అనుకోకుండా రేపు ఉదయం చనిపోయాడు అనుకోండి. ఇలా పాపం చేశాడు, బలి చేశాడు, అయిపోయింది, తర్వాత పాపం చేశాడు, మరుసటిలో చనిపోయాడు. మరి ఆయన పరిస్థితి ఏంటి? అంతే కదా. ఇప్పుడు పస్కా పండుగ లేవి కాండంలో 5 కాండాలలో, తర్వాత యెహోషువ గ్రంథంలో, తర్వాత న్యాయాధిపతులలో ఎక్కడ చూసినా కానీ పశు బలి రక్తాన్ని చెందించి పాపాన్ని కట్టుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు రక్తాన్ని చెందించిన వాళ్ళ కూడా ప్రవక్తల కొడుకులు కూడా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. దేవుడికి సగం మాంసం ఇచ్చేసి రక్తాన్ని చెందించి సగం వాళ్ళ ఇంటికి తీసుకుపోయి పండుగ చేసుకోవాల్సిన రోజుల నుంచి ఈ రోజు మనము ఒక్క బలి కూడా ఇవ్వట్లేదు. కారణం, ఈ యొక్క మన పాపాలందరి కోసం యేసుక్రీస్తు తన రక్తాన్ని చెందించాడు. యేసుక్రీస్తు తన రక్తాన్ని చెందించేసి మన పాపాలని మొత్తం కడిగేశాడు. మన పాపాన్ని కడిగాడు అని తెలిసాక కూడా మనం పాపం చేస్తే భ్రష్టులమని. పాపాలన్నీ కడిగేశాడు, అయిపోయినాయి, మళ్ళా నువ్వు పాపం చేయడం ఏంటి? నువ్వు ఒక్కసారి ఆలోచించావా జీవితంలో? నా పాపాల కోసమే యేసుక్రీస్తు చనిపోయాడు, నా పాపాల కోసమే యేసుక్రీస్తు రక్తం చిందించబడ్డది. అనాది కాలం నుంచి, పాత నిబంధన నుంచి కూడా రక్తాన్ని చిందిస్తే పాప ప్రోక్షణ అన్నది. పాప ప్రోక్షణ. మరి మానవులందరి యొక్క ప్రాణాల పాపాల కోసం ఒక మనిషి రక్తాన్ని చిందిస్తే అందరి ప్రాణాలకు ఉన్న పాప దోషం పోతుందా? ఎక్కడుంది బైబిల్లో? యేసుక్రీస్తు రక్తాన్ని చిందిస్తే పాపం పోతుందని ఎక్కడ బైబిల్లో ఉంది? ఎక్కడుంది? బైబిల్ ఎక్కడ లేదండి. బైబిల్లో ఎక్కడా లేదు. కానీ జూయిష్ హిస్టరీ స్టార్ట్ అయినప్పుడు, యూదా చరిత్ర స్టార్ట్ అయినప్పుడే భారతదేశంలో కూడా చరిత్రలు మొదలైనవి. భారతదేశంలో కూడా అక్కడ యూదా చరిత్ర మొదలైనప్పుడే అక్కడ నుంచి యురేషియా నుంచి వచ్చిన జనాలు ఇక్కడ సింధు నాగరికతను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సింధు జనాలు మొత్తం చనిపోయిన తర్వాత ఆర్యులు వేద నాగరికత స్టార్ట్ అయింది. భారతదేశంలో ఉన్న గ్రంథాలు ప్రపంచ గ్రంథాలు అన్నిటికంటే చాలా జ్ఞానమైన గ్రంథాలు. మీ అందరికి ఆల్మోస్ట్ అంటే కొంచెం ఈ యూత్ పిల్లలకు అందరికైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, కొంచెం పెద్దవాళ్ళు కూడా తెలిసే ఉంటుంది, ఎక్కువ పెద్దవాళ్ళకి కొంచెం తక్కువ తెలిసింది. భారతదేశంలో పుట్టిన గ్రంథాలు చాలా ప్రామాణికమైనవి, చాలా జ్ఞానం కలిగి. అందులో గ్రంథాలు ఏంటి చెప్పండి? భారతదేశంలో ఉన్న గ్రంథాలు ఎవరైనా భారతదేశంలో పుట్టిన గ్రంథాలు చెప్పండి ఎవరైనా? వేదాలు
వేదాలు భారతదేశంలో పుట్టాయి. వేదాలు భారతదేశంలో పుట్టాయి. ఈ యొక్క మన బైబిల్లో యేసుక్రీస్తు చనిపోతే మనకు పాప పరిహారం అని లేదు, అది మన విశ్వాసం. కానీ భారతదేశంలో పుట్టిన గ్రంథాలు వేదాలు ఉన్నాయే, వేదాలు ఉపనిషత్తులు బ్రాహ్మణకాలు ఉంటాయి. మన భారతదేశంలో పుట్టిన ఏంటి అంటే వేదాలు ఉపనిషత్తులు బ్రాహ్మణకాలు. ఈ వేదాలు మనిషి జీవనాధారానికి ఉన్న సంబంధాలు, యజ్ఞ యాగాల కంటే మనం చేసే ప్రార్థనలకు ఆధారం. ఈ వేదాలలో ఏం చెప్తున్నారంటే పాప ప్రోక్షణం, రక్త ప్రోక్షణం. పాపాన్ని వదిలేయాలి అంటే రక్తాన్ని ప్రోక్షించాలి, రక్తాన్ని చిందించాలి అని వేదాలు చెప్తున్నాయి. మన క్రైస్తవ గ్రంథాలు కాదు, హిందూ గ్రంథాలు చెప్తున్నాయి. కానీ ఎట్లా రక్తం చిందించాలి అంటే జంతు రక్తాల నుంచే చెప్పారు. చెప్తూ కాలం గడిచాక 4వ వేదం కాలం వచ్చేసరికి దాంట్లో చెప్పారు ఏంటి, ఒక మనిషి యొక్క పాపాలు కంప్లీట్ గా తుడిచివేయాలి, మరణం నుంచి జయాన్ని పొందాలి మనిషి అంటే ఒక మనిషి రక్తాన్ని చెందించాలి అని చెప్తుంది వేదాలు. వేదాలు మనిషి రక్తాన్ని చెందించాలి అని చెప్తుంది. ఈ మనిషి రక్తాన్ని చెందించాలి అంటే ఆ మనిషి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలనేది వేదాలలో క్లియర్ గా ఉందండి, బైబిల్లో లేదు. ఎలాంటి వ్యక్తి రక్తాన్ని చెందించాలి, వ్యక్తి రక్తం చెందిస్తే పాపాలు పోతాయా లేదా అని మన బైబిల్లో ఎక్కడా లేదు. కానీ వేదాలలో క్లియర్ గా ఉంది, ఎలాంటి వ్యక్తి రక్తాన్ని చెందిస్తే మానవ జన్మైన ప్రతి ఒక్కళ్ళ పాప పరిహారం జరుగుతుంది, ప్రతి వ్యక్తికి మరణం నుంచి జయం వస్తుంది, మరణం నుంచి జయాన్ని ఎలా కలుగుతారు అని వేదాలలో క్లియర్గా ఉందండి. యాక్చువల్గా మరణాన్ని జయించడం అంటే ఏంటండి? మరణాన్ని జయించడం అంటే మరణాన్ని జయించడం, మరణించి లేవడం, మరణాన్ని జయించడం. బైబిల్ ఎంతమంది ఉన్నారు మరణం నుంచి లేచిన వాళ్ళు? 2 ఉన్నారు, లాజరు ఇంకా యేసుక్రీస్తు. కానీ ఇక్కడ ఏంటి అంటే లాజరు మరణం నుంచి లేచాడు, యేసుక్రీస్తు మరణం నుంచి లేచాడు. కానీ మరి లాజరుకు యేసుక్రీస్తు తేడా ఏంటి? ఇంకా ఓకే, ఓవరాల్ గా యేసుక్రీస్తు లేపినా యేసుక్రీస్తు తనకు తాను లేచిన ఇద్దరు మరణాన్ని అయితే జయించారు. మరి లాజరుకు యేసుక్రీస్తు తేడా ఉంది కదా. లాజరు మళ్ళీ చనిపోయాడు, లాజరు మరణాన్ని జయించలే. లాజరు కేవలం మరణాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి, లాజరు కేవలం మరణాన్ని పోస్ట్ పోన్ మాత్రమే చేసిండు. ఇలా చనిపోయాడు లాజరు, లేచి మళ్ళీ ఇంకొరకు చనిపోయాడు. కానీ యేసుక్రీస్తు పోస్ట్ పోన్ చేయలే, మరణాన్ని కంప్లీట్ గా లేచేశాడు. యేసుక్రీస్తు మరణాన్ని కంప్లీట్ గా లేచిందండి. చనిపోయిన తర్వాత 3వ దినము లేచి మళ్ళీ చనిపోలేదు. మామూలుగా అసలు చనిపోయినాక మనిషికి జీవితం ఉంటుందా? ఉండదా? 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 వాక్య ప్రకారమే అడుగుతున్నాను నేను, చనిపోయినాక మనిషికి జీవితం ఉంటుందా ఉండదా? ఎస్, పరలోకంలో జీవితం ఉంటుంది. ఎట్లా తెలవాలి మనకు పరలోకంలో జీవితం ఉంటుంది అనే దానికి నేను చిన్న ఉదాహరణ మీకు చెప్పేస్తాను. మీరు పడుకుంటారు, రాత్రి పడుకుంటారు కదా, అందరూ నిద్రపోతారు. కొంతమంది కళ్ళు వస్తాయి. కళ్ళు వస్తాయా? కళ్ళు బ్లాక్ అండ్ వైట్ వస్తాయా, కలర్ వస్తాయా? కలర్ కలర్ బ్లాక్ అండ్ వైట్, కలర్ బ్లాక్ అండ్ వైట్. కలర్ రక్తం కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది, బురద కనిపిస్తుంది. కానీ అవన్నీ మన ఫీలింగ్స్, బ్లాక్ అండ్ వైట్ లోనే వస్తాయి. కలర్ లా రావస్తాయి, అవన్నీ మన ఫీలింగ్సే. అది రక్తం చెందింది అలానే మన ఆలోచననే ఉంటుంది. అట్లాగే మనం చచ్చిపోయినప్పుడు కూడా మన శరీరం అదే విధంగా ఉంటుందండి. అక్కడ కళను మనం ఎవరైనా కొడుతుంది అనుకోండి, అర్థానికి మనకు దెబ్బ రాదు. కానీ మనం తాకుతున్న ఫీలింగ్ లోనే ఉంటాం, అవునా కదా? తాకుతున్న ఫీలింగ్ లోనే ఉంటాం. యాక్సిడెంట్ అవుతుంది కళలో,
మనకి ఎట్లాంటి దెబ్బలు దాకా మనకు బ్లడ్ రాదు, కానీ అక్కడ యాక్సిడెంట్ లో మనకు దెబ్బలు తాకితే రక్తం వస్తుంటాయి, అదే ఫీలింగ్ లో ఉంటాం. మనకు నొప్పి లేస్తూనే ఉంటది, కానీ ఈ శరీరానికి నొప్పి తెలియదు. ఈసారి కళ వచ్చినప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకొని తెలంగాణ రాసుకోండి, క్లియర్ అర్థమైపోతుంది. అట్లాగే మనం మరణం తర్వాత మన శరీరం కూడా అట్లాంటిదే, మనకు జీవితం ఉంటుంది. మనకు మరణం తర్వాత మన ఫీలింగ్స్, మన బాడీ నేచర్స్ తెలవకపోతే మనం పరలోకంలో ఉన్నావా నరకంలో ఉన్నావా అనే విషయం ఎట్లా తెలుస్తుంది? పరలోకంలో ఏమంటారు? లాజరు భుజమ అబ్రహాం రూపం అనుకుని ఉన్నాడని చెప్పారు ఇప్పుడే వాక్యంలో బ్రదర్, అవునా? అట్లాగే ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నరకంలో ఉన్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు కదా. అంటే మన బాడీకి ఎట్లా తెలవాలి ఆ ఫీలింగ్స్ అని? మంట వస్తుందని ఫీలింగ్. కానీ ఈ శరీరము అక్షయమైనది, ఈ శరీరానికి ఏం కాదు. కానీ ఆ ఫీలింగ్స్ కళలో ఎవరైతే ఎట్లా ఫీలింగ్ ఉంటుంది? లేచి చూస్తే ఏం కాదు, కళలో మనం గడిచిపోతాం, మళ్ళీ ఆటోమేటిక్గా లేచి కాలేజీకి స్కూల్కి వెళ్ళిపోతూనే ఉంటాం, ఆఫీస్కి. మన శరీరము మాత్రమే మృతమైనది, మన ఆత్మ మృతము కానిది. అంటే మన ఆత్మకు మరణం లేదు, మన ఆత్మకు మరణం లేదు. ఎందుకో తెలుసా? జనరల్ గా కళలో నువ్వు ఎప్పుడు నిద్రపోతే ఆ ఏజ్ లోనే కనిపిస్తావు. నీ చిన్న ఏజ్ లో కనపడవు. నువ్వు ముసలివాడైన కళ రాదు, అంటే నువ్వు యంగ్ లో నిద్రపోతే ముసలివాడైన తర్వాత కళ కనపడదు. అట్లాగే మన మరణం కూడా ఏ వయసులో మనం చచ్చిపోతే మన ఆత్మ శరీరం లేకుండా అదే వయసులో ఉంటుంది. శిక్ష నువ్వు 40 ఏళ్ళకి చనిపోతే 100 ఏళ్ల దాకా శిక్ష, పాపం చేసి చనిపోతే నరకంలో పడిపోతాం. ఏంటి? నరకంలో పడిపోతాం. సలసల మసలి నూనెలో ఏపేస్తాం అంతే. అంటే ఇవన్నీ శరీరానికి కాదండి శిక్షలు, ఆత్మకు మాత్రమే, ఆత్మకు మాత్రమే శిక్షలు. ఇక్కడ ఏంటి అంటే ఆత్మ యొక్క ఆవశ్యకత, ఆత్మ యొక్క ఆవశ్యకత. మానవుడు పాపం తీసివేయాలంటే బలియాగం జరగాల్సిందే. ఈ బలియాగం ఎవరు చేశారు? యేసుక్రీస్తు చేశారు. వేదాలలో ఏం చెప్తున్నారంటే దైవ ప్రాప్తి, మానవ తత్వం రెండు ఉన్న శరీరాలు మాత్రమే, రెండు కలిసి ఉన్న ఏక శరీరం మాత్రమే రక్తాన్ని చిందిస్తే పాపం యొక్క పరిహారం జరుగుతుంది ప్రతి మానవునికి. ఎవరైనా యూత్ ఉంటే రాసుకోండి, చూడండి, తర్వాత గూగుల్లో పట్టుకొని, లేకుంటే వేదాలు లైబ్రరీలో దొరుకుతాయి, అధ్యాయాలతో సహా క్లియర్ గా చెప్తుంటారు, చూసుకోండి. శతపథ బ్రాహ్మణంలో క్లియర్ గా ఉంటుంది, రాసుకోండి. మా శతపథ బ్రాహ్మణాలు పురాణాలలో 18 పురాణాలు, 4 బ్రాహ్మణాలు, 4 వేదాలు. బ్రాహ్మణాలలో శతపథ బ్రాహ్మణంలో క్లియర్ గా ఉంటుంది ఏమని? మానవ తత్వం, దైవ తత్వం ఉన్న మనిషి చనిపోతేనే పాప పరిహారం మానవాళికి. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు గీత నమ్మే వాళ్ళు ఉన్నారు, ఖురాన్ నమ్మే వాళ్ళు ఉన్నారు, బైబిల్ నమ్మే మనం ఉన్నారు. గీత నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎవరు గీతలో రక్తాన్ని చిందించలేదు. రామాయణంలో కూడా ఎవరు రక్తాన్ని చిందించలేదు. గీతలో కృష్ణుడు ఎక్కడ రక్తాన్ని చిందించలే. కృష్ణుడు అంటే గీత ప్రకారం ఉన్న గ్రంథం ప్రకారమే మనం మాట్లాడటం, అది నిజమా అబద్ధమా సెకండరీ, మనకు సంబంధం లేదు. చారిత్రక ఆధారాలు గ్రంథం ప్రకారమే మాట్లాడటం. వేదాలలో మనిషి తత్వం, దైవ తత్వం రెండు ఉన్న వ్యక్తి రక్తాన్ని చిందిస్తేనే పాప పరిహారం జరుగుతుంది ఈ లోకం మొత్తానికి. మానవాళికి, సర్వ మానవాళికి మరణం నుంచి రక్షణ. ఎక్కడి నుంచి రక్షణ? మరణం నుంచి రక్షణ. మనం చనిపోయాము అంటే మన ఆత్మ ఉంటుంది, మనం కంప్లీట్ గా చచ్చిపోవట్లేదు. మన మరణం శరీరానికి మాత్రమే, మన ఆత్మకు కాదు. మరణాన్ని మన ఆత్మ ఏం చేసింది? జయించేసింది. ఎందుకు జయించింది? మన వలన యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు.
మన మరణాన్ని తీసేశాడు. మన మరణాన్ని తీసేశాడు. ఒక రెఫరెన్స్ తీయడమా? కీర్తన 51:5 తీయండి. నేను పాపంలో పుట్టినవాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. రోమా 3:23 చదవడమా? రోమా 3:23. నేను పాపంలో పుట్టాను, నా తల్లి నన్ను పాపములోనే గర్భం ధరించింది. మళ్ళీ చదవడం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కీర్తనలు ఏముంది? నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి గర్భం ధరించినారు. తర్వాత వచ్చేసి ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో ఏముంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు పాపం చేస్తున్నారు. కాబట్టి ఎవరు చచ్చిపోతే మరణాన్ని జయించగలుగుతారు? ఎవరు చచ్చిపోతే మన పాపాలు మొత్తం కడగబడతాయి? సగం దైవత్వం, సగం మానవత్వం. యేసుక్రీస్తు తల్లి పాపముతో గర్భం ధరించిందా? ఎందుకు? పరిశుద్ధాత్మ శక్తితో గర్భం ధరించింది. అంటే యేసుక్రీస్తుకి ఏముంది? పరిశుద్ధాత్మ ఉన్నది, అంతేనా? దైవత్వం. యేసుక్రీస్తులో ఏముంది? దైవత్వం ఉన్నది. యేసుక్రీస్తు ఎవరి నుంచి బయటకు వచ్చాడు? మేరీ, మానవులాగా మేరీ నుంచి బయటకు వచ్చాడు. అంటే యేసుక్రీస్తు శరీరాన్ని ఎవరిచ్చారు భూమికి? మరియమ్మ ఇచ్చింది. ఫస్ట్ ఏమో గర్భం ఎందువల్ల దాల్చింది? పరిశుద్ధాత్మ వల్ల. అంటే యేసుక్రీస్తు దైవాంశ సంపూర్ణుడు, దైవత్వం కలిగిన వ్యక్తి అని పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది కాబట్టి తెలుసు. ఆయన ఏ రూపంలో బయటకు వచ్చాడు? తల్లి గర్భం నుంచి మానవ రూపంలో. అంటే యేసుక్రీస్తు మానవధారి అనే విషయం, రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. కీర్తనకారుడు అయితే, సువార్తికుడు మార్కు అయితే ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు దైవత్వం కలిగి ఉన్నాడు మరియు మానవత్వం కలిగి ఉన్నాడు. వేదాలు ఏం చెప్తున్నాయి? మన పాపం పోవాలంటే దైవత్వము మానవతత్వం రెండు కలిసి ఉన్న రక్తాన్ని చిందిస్తేనే మన పాప పరిహారార్థం జరుగుతుంది అని. ఇక్కడ ఎవరు చనిపోయారు గుడ్ ఫ్రైడే రోజు? యేసుక్రీస్తు చనిపోయాడు. యేసుక్రీస్తు మానవుడా దైవత్వమా? రెండు కలబోసిన వ్యక్తి. మానవ శరీరం ఉంది, దైవత్వంతో తల్లి గర్భాన పడ్డాడు, పరిశుద్ధాత్మతో తల్లి గర్భం ధరించింది. కాబట్టి ఆయన లోపల రెండు గుణాలు ఏంటివి? మానవతత్వం, దైవతత్వం రెండు కలిసి ఉన్నాయి. కాబట్టి చంపేయబడ్డాడు, రక్తం చిందించబడింది. మామూలుగా యేసుక్రీస్తుని నేను దైవ కుమారుని అని చెప్పుకున్నందుకే చంపేయడానికి శిక్ష వేశారండి. కేవలం ఒకటే, యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదు. యేసుక్రీస్తుని తీర్పులో కూడా ఏమడిగారు? నువ్వు దైవ కుమారుడివి, దేవుని కుమారుడివి అని చెప్పుకుంటున్నావు, నిజమేనా అని అడుగుతాడు. ఎవరు? పిలాతు అడిగితే ఏం చెప్తాడు? నువ్వు అన్నట్టే. ఏమన్నాడు ఆయన? నువ్వు దైవ కుమారుడివి, దేవుడు అని చెప్పుకుంటున్నావు, నిజమేనా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. అంటే అది నిజమే అని చెప్పేశాడు. దైవ కుమారుడివి, కుమారుడు అనేదేమో శరీరం, దైవత్వం అనేదేమో దైవాంశం. ఈ రెండు చెప్పినందుకే యేసుక్రీస్తుకు మరణ శిక్ష విధించారు. మరణ శిక్ష విధించిన యేసుక్రీస్తుకు ఉరేసి చంపే కూడా చంపేయచ్చు కదా, ఉరేసి చంపేయచ్చు మరణ శిక్ష అంటే. సిలువ కూడా యేసుక్రీస్తు పక్కన ఉన్న ఇద్దరు దొంగల్ని చూడండి, వాళ్ళ శిలను కొట్టినా కొట్టే, తాళ్లతోటే కట్టేసింది. కానీ వాళ్ళిద్దరు చనిపోయారా? యేసుక్రీస్తుతో పాటు చనిపోయారా లేదా? చనిపోలేదా? చనిపోయారా లేదా? చంపేసినా వాళ్ళే చనిపోయారా? స్వతహాగా చనిపోయారా లేదా? చనిపోయారు. కానీ వాళ్ళిద్దరు రక్తం చిందలే. యేసుక్రీస్తు ఒక రక్తమే చిందింది. యేసుక్రీస్తుకు సిలువ వేయాలి అంటే ఆ దొంగలే వేసినట్టు ఈయన కూడా సిలువ వేసి చంపేయచ్చు కదా, కానీ చంపలే. శీలను కొట్టిరు.
రక్తం చిందించిండు. ఎందుకు రక్తం చిందించిండు? మానవ పాప పరిహార బలియాగం జరగాలి అంటే రక్తం చిందాల్సిందే. ఎవరి రక్తం చిందాల్సిందే? మానవ స్వరూపి దైవత్వం కలిపిన వ్యక్తి రక్తం మాత్రమే చిందాల్సిందే. ఆ చిందితేనే, ఆ రక్తం చింది నేల కలిస్తేనే పాపానికి, మానవ పాపానికి పరిహారార్థం అని బైబిల్ చెప్పట్లే. ఎవరు చెప్తున్నారు? వేదాలు చెప్తున్నాయి. వేదాలు చెప్తున్నాయి. ఓకే, ఆయన రక్తం చిందించిండు. ఆయన రక్తము భూమిని తాకిందండి. భూమి మీద ఆయన రక్తం పారింది, చనిపోయాడు. పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. ఓకేనా? పాపాలన్నీ కొట్టివేయబడ్డాము, మనందరం రక్షించబడ్డాము. మరి యేసుక్రీస్తు ఎందుకు లేవాడు? ఈ రోజు స్పెషల్ సండే, ఈస్టర్ సండే ఎందుకు జరుపుకుంటున్నాం? యేసుక్రీస్తు లేవవలసిన అవసరం ఏంటి? ఎవరైనా యూ టు బి పార్టిసిపేట్ ప్లీజ్. యేసుక్రీస్తు మరి ఎందుకు లేవాలి? ఇప్పుడు వేదాలు చేసిన వాటికి, తర్వాత యేసుక్రీస్తు జన్మం ఎందుకు వచ్చిందో దానికి పరిపూర్తి అయిపోయింది. దేవుడు చెప్పిండు ఏమని? ఆఖరి మాట ఏంటిదండి? అరవ మాట సమర్పణ. ఏరో మాట, తండ్రికి చెప్పిన మనం అప్పగిస్తున్నాను అన్నాడు. అంతకంటే ముందు మాట కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చిన పని కంప్లీట్ అయిపోయిందని చెప్పాడు. కానీ మరి ఎందుకు లేవాలి? వై ఈజ్ రైజింగ్? ఎందుకు ఇతను లేవాలి? బైబిల్లో ఎక్కడ 3 దినాలు లేస్తాడని పాత నిబంధనలు లేఖనాలు రాయాలి. లేఖనాలు ఎక్కడ లేదు 3వ దినం లేవాలని. యేసుక్రీస్తు ఉన్నప్పుడే చెప్పాడు ఏమని? నేను చనిపోయి 3వ రోజు లేస్తా అని చెప్పాడు. కానీ లేఖనాలు ఎక్కడ చనిపోయి 3వ దినం లేస్తా అని లేదు. మరి ఎందుకు లేవాలి? ఇశ్రాయేలీలు తెలుసా? తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇశ్రాయేలీ జాతి తెలుసా కదా? ఇశ్రాయేలీలు ఈజిప్టుకు ఎందుకు బానిసలయ్యారు? ఇశ్రాయేలీలు ఈజిప్ట్ వారికి ఎందుకు బానిసలయ్యారు? చెప్పండి. ఎవరు పాపం చేసినా దేవుడు శిక్ష పెట్టి పోయి వాళ్ళని బానిసలు చేసినా? ఎందుకు? వాగ్దానం నెరవేర్చడం కోసం. ఇంకా కొంచెం చెప్తుంది, చెప్పండి. ఇంకా దానికి అనుబంధంగా నేను ఒకటి చెప్తాను. యేసుక్రీస్తు ఒక పుట్టి గుడ్డిని కళ్ళు తెప్పిస్తాడు. కళ్ళు తెప్పిస్తాడు. అందరూ అడుగుతారు, ఏమని అడుగుతారు? బోధకుడా, వీరికి అసలు పుట్టుముందు ఎందుకంటే వాళ్ళ అమ్మ చేసిన పాపమా, వాళ్ళ నాయన చేసిన పాపమా, వాళ్ళ పూర్వీకులు చేసిన పాపమా, ఎందుకు అని అడిగితే దేవుడు ఏం చెప్తాడు? దేవుని మహిమ కనపరచడం కోసమే ఇతనికి పుట్టుకుంది. అంటే ఆయన పుట్టుకుండు అయితేనే, దేవుడు ఆయన ఖండిస్తేనే ఇతని లోపల దైవత్వం ఉందని తెలుస్తుంది. అవునా? అట్లాగే ఇశ్రాయేలీలు ఐగుప్తుకు ఎందుకు బానిసలుగా వెళ్ళారు? చెప్పండి. క్రీస్తు పూర్వం 1700 సంవత్సరంలో కరువు వచ్చింది. కరువు వస్తే కరువు నుంచి తప్పించుకోవడానికి వెళ్ళిపోతే ఏం చేశారంటే ఈజిప్ట్ ఉండిపోయారు. ఈజిప్ట్ ఫరోస్ పరదేశీయులు వచ్చింది కాబట్టి వీళ్ళని బానిసలుగా చేసేది అని చెప్పాడు. కానీ వాళ్ళు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు మరి అక్కడ బానిసలు అయిపోయారు అంటే, వాళ్ళని దేవుడు అక్కడి నుంచి నడిపించడం కోసం, దేవుని మహిమ కనపరచడం కోసం వాళ్ళని బానిసలు చేశాడు. మనం ప్రతిసారి అనుకుంటాం, నేను అంతా బాగానే ఉన్నా, నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి? నేను మస్తు చదివినా, బాగా చదివినా, పర్ఫెక్ట్ ఎగ్జామ్ రాసిన, ఫెయిల్ అయిపోతుంది ఎందుకు? ఎంత పర్ఫెక్ట్ ఇంటెలిజెంట్ వైజ్నెస్ ఉంది నాకు, ఉద్యోగం రావట్లేదు ఎందుకు రావట్లేదు? కారణం, దేవుడు నీకు దానికంటే మంచిది ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. శ్రేష్టమైనది ఇవ్వడానికి దేవుడు సిద్ధపడ్డాడు. దేవుని ఆలోచనలో నీకు మంచి స్థానం కల్పించాలనే ఆలోచనలో ఉన్నాడు. దేవుని మహిమ కనపరచాలంటే నీ జ్ఞానాన్ని నువ్వు నమ్ముకోవద్దు, దేవుని నమ్ముకొని జీవించు. దేవుడు నీకు గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు. నువ్వు ఏ తప్పు చేయలే కానీ నీకు ఉద్యోగం రాలే, నువ్వు ఏ తప్పు చేయలే కానీ నువ్వు పాస్ కాలే, నువ్వు ఏ తప్పు చేయలే కానీ అప్పుల పాలైనవు,
దేవుడు తనను తాను మహిమపరచుకోవడం కోసమే నిన్ను ఆ కష్టాలలో ఇబ్బందుల్లో పెట్టిస్తున్నాడు. అట్లాగే ఇశ్రాయేలీయులు బానిసలుగా ఎందుకయ్యారు అంటే దేవుడు మహిమ తెలుసుకోవడం కోసం. ఇశ్రాయేల్ దేశంలో దేవుడి యొక్క ఆలయాన్ని పునర్నిర్మించడం కోసం ఏ రాజు సహాయం చేసిందండి? బబులోను. ఏ రాజు? రాజు పేరు కోరేష్. కోరేష్ ఏ రాజు? క్రైస్తవేతరుడు, వ్యతిరేకవాడు, అంటే యూదాయేతరుడు కోరేష్. ఆయన పంపించి కట్టించిండు దేవుడు. అంటే దేవుడు నీకు సహాయం చేయాలి అనుకుంటే ఒక క్రైస్తవ, హిందువా, ముస్లిమా కాదు, ఒక మనిషితో సహాయం చేపిస్తాడు. దేవుని మహిమ కనపరచుకోవడం కోసం ఇశ్రాయేలీయుల్ని ఈజిప్ట్ నుంచి కానానుకు నడిపించాడు. దేవుడు తన మహిమను కనపరచుకోవడం కోసం పుట్టుగుడ్డుకి పండించాడు. దేవుడు లేశాడు మహిమ కనపరచుకోవడం కోసం. అంటే ఎక్కడ కూడా లేఖనాలలో యేసు ప్రభు లేస్తాడు అని రాయలేదు. యేసు ప్రభు పుడతాడనే దాని గురించే పాత నిబంధన మొత్తం. యేసుక్రీస్తు యూదా వంశంలో పుడతాడు కాబట్టి యేసుక్రీస్తు పుట్టే వరకు యెహోవా దేవుడు యూదా వంశాన్ని సాఫీగా నడిపించుకుంటూ వచ్చాడు. కానీ యేసుక్రీస్తు పుట్టాక యేసుక్రీస్తు చనిపోతాడని కానీ తిరిగి లేస్తాడని కానీ ఎక్కడా కూడా లేఖనాలలో లేదు. కేవలం యేసుక్రీస్తు లేచింది దేనికి అంటే తను దైవత్వం అని చూపించుకోవడం కోసం, దేవుని కార్యాన్ని బయట పెట్టడం కోసమే. దేవుని కార్యాన్ని బయట పెట్టడం కోసం మాత్రమే యేసుక్రీస్తు లేవడం జరిగింది. వాస్తవానికి యేసుక్రీస్తు చనిపోయాడు, దైవాంశ సంభూతుడు, మానవతత్వం కలిగిన వ్యక్తి రక్తం నేల కలిసింది, మానవాళి పాపం మొత్తం ప్రోక్షించబడ్డది, బలియాగం అయిపోయింది. కానీ యేసుక్రీస్తు లేవాల్సిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు లేవలేదు అనుకోండి, ఈరోజు మనందరం ఇక్కడ కూర్చొని కూర్చోం. ఎక్స్ చచ్చిపోయాడు, వై చచ్చిపోయాడు, జడ్ చచ్చిపోయాడు. అకార్డింగ్ టు ద రామాయణం ప్రకారం రాముడు చచ్చిపోయాడు, మహాభారతం ప్రకారం కృష్ణుడు చచ్చిపోయాడు, బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు చచ్చిపోయాడు. నువ్వు రాముడు కృష్ణుడు దేవుడు కాదు, వాళ్ళు కూడా మానవ మాత్రులే అని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? యేసుక్రీస్తు లేవకపోతే ఆయన కూడా మానవ మాత్రులే అనుకుంటావు. ఈరోజు ఇక్కడ కూర్చునే అవకాశమే లేదు. యేసుక్రీస్తు లేచింది కేవలం తన దైవత్వాన్ని చూపించుకోవడం కోసం మాత్రమే. తన దైవత్వాన్ని చూపించుకోవడం కోసం మాత్రమే యేసుక్రీస్తు పునరుజ్జీవాన్ని అయ్యాడు. లేచాక ఏం చెప్పాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. జీవం అంటే ఏంటండి? ప్రాణం. జీవం అంటే ఉద్ధారం. అంటే జీవం అంటే ప్రాణం, ఉద్ధారం అంటే అన్న ప్రాణమే. పునర్ అంటే మరల. పునరుద్ధానం అంటే దానం అంటే ఉద్ధానం అంటే ప్రాణము, పునర్ అంటే మరల అంటే రెండోసారి ప్రాణాన్ని తీసుకున్న వ్యక్తి కాబట్టే ఈ రోజు పునరుద్ధానమైంది. పునరుద్ధానం రోజు ఎందుకైంది అంటే యేసుక్రీస్తు మరలా తన ప్రాణాన్ని తీసుకొని శరీరంలో పెట్టి వెళ్ళిపోయాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ చెప్పాను, కళలు వస్తాయి మనకు, మన శరీరానికి మాత్రమే మృతము కానీ మన ఆత్మ మృతము కానిది అని. మృతం కాని ఆత్మ మనం పరలోక రాజ్యానికి వెళ్ళే వరకు అన్ని చూస్తూనే వెళ్తాం. మన ఆత్మ మనకు మిగిలిన కనపడదు కానీ మనకు మిగిలిన అందరూ కనిపిస్తూనే ఉంటారు. మన ఆత్మ అకార్డింగ్ టు ద సైన్స్ డి నాట్ డిస్ట్రాయ్ ద ఎనర్జీ అండ్ క్రియేట్ ద ఎనర్జీ, నాట్ డిస్ట్రాయ్ ద ఎనర్జీ. శక్తిని పుట్టించలేము, నాశనం చేయలేము. ఇట్స్ ద కన్జర్వేషన్. సైన్స్ ప్రకారం శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి వెళ్ళిపోతుంది. దేవుడు తన శక్తిని మన నాసికారంలోకి ఊదాడు కాబట్టి మన ప్రాణం ఇట్లా అయిపోయింది. మళ్ళా మన శక్తి ఏంటి? శరీరం లేని శక్తిగా వెళ్ళిపోతుంది. అట్లాగే
మనం ప్రతిదీ చూస్తుంటాము, కానీ మనం చూస్తుంటాము యేసుక్రీస్తు దేవుడు కూడా చనిపోయాక చూశాడు. మరి మనకు యేసుక్రీస్తు ప్రభుల వారికి తేడా ఏంటి? దేవుడు అన్నాము, మనము ఇప్పుడు చెప్పిన మొత్తం వాక్య భాగము సైన్స్ ప్రకారం మన శరీరం మాత్రమే చచ్చిపోతుంది, మన ఆత్మ ఉంటది. మన ఆత్మ అనేది ఎనర్జీ కాబట్టి ఉంటది, అది అన్ని చూస్తూనే ఉంటది. ఓకేనా? మరి యేసుక్రీస్తు ప్రభు వారికి మన యేసుక్రీస్తు ఆత్మకు మన ఆత్మకు తేడా ఏంటి? ఉండాలి కదా, ఆయన దైవ కుమారుడు, మనం మానవ మాత్రం. మనకు తనకు తేడా ఉండాలా లేదా? ఉండాలి కదా. మరి తేడా ఏంటి? సైన్స్ ప్రకారం చెప్పండి. యేసుక్రీస్తుని ఎవరు శిష్యులను ఎవరు అనుమానపడ్డారండి? థామస్. దేవుడు ఆత్మదారి కాదు, చనిపోయిన తర్వాత శరీరదారి అని ప్రూవ్ చేయడానికి తోమాకి ఏం చెప్పాడు? నా వేలు పెట్టి చూడమన్నాడు రంధ్రాలు. అప్పుడు తోమాకు యేసుక్రీస్తు శరీరం తగిలింది. అంటే శరీరదారి. మనం శరీరదారి కాలేని చనిపోతే యేసుక్రీస్తు మాత్రం శరీరదారి. శరీరదారి అనడానికి ప్రూఫ్ చేయడం కోసమే తోమాకు దేవుడు అవమానం కల్పించాడు, అనుమానం కలిగించాడు దేవుడు. ఎందుకు తోమాకు అనుమానం కలిగించాడు అంటే యేసుక్రీస్తుని టచ్ చేయడానికి ఎవరు ధైర్యం చేయలేదు. అందరు భయపడుతుంటే దూరంగా ఉన్నారు. శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని టచ్ చేయడానికి కానీ మాట్లాడడానికి కూడా ఎవరు ధైర్యం చేయలేదు. అందరు దయ అనుకునేది, అందుకోసమే భయపడ్డాడు. కానీ తోమా తన అనుమానాన్ని ధైర్యంగా వ్యక్తపరిచాడు. నువ్వు నిజమే అయితే నేను ఈ చేతిని చాపు, దాంట్లో నేను వేలు పెడతాను అన్నాడు. దేవుడు యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఏం చెప్పాడు తోమాకు? మిగిలిన వాళ్ళందరికీ, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. ఈ గ్రంథాలు, మత గ్రంథాలు ఉన్నాయి కదండి. మన క్రైస్తవ గ్రంథం బైబిల్, హిందూ గ్రంథం వచ్చేసి గీత, తర్వాత ముస్లింలకు వచ్చేసి ఖురాన్. నువ్వు ఈ బైబిల్ కరెక్ట్ అని నమ్మకపోతే వీటికి ఏం ప్రూఫ్స్ ఉండవు. నమ్మకం, విశ్వాసం, ట్రస్ట్ అది లేకపోతే సార్ నువ్వు కృష్ణనే కాదు. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతిదానికి నువ్వు ప్రూఫ్స్ అడుగుతావు, అనుమానం గల వ్యక్తి కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? నమ్మకంతో, విశ్వాసంతో జీవించమని చెప్తున్నాడు. కానీ అదర్ దెన్ రిలీజియన్స్, వేరే రిలీజియన్స్ కంటే మన రిలీజియన్ లో ఉన్నది ఏంటి అంటే ఇది మొత్తం ప్రూఫ్, ఇది మొత్తం హిస్టరీ, జూయిష్ హిస్టరీ. జూయిష్ అంటే తెలుసా? యూదా చరిత్ర. కాబట్టి చరిత్రకు ఆధారాలన్నీ ఉన్నాయి క్రైస్తవత్వానికి చరిత్రక ఆధారాలు మొత్తం ఉన్నాయి. కాబట్టి నీలో దేవుడు ఏమన్నాడంటే చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. అంటే చూడక నమ్మేది విశ్వాసం. ఎంత చూడక నువ్వు ఎంత ప్రార్థన చేసి మోకరించి నమ్మినా కానీ నీకు ఎక్కడో ఆవుగిందంత అనుమానం వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ ప్రూఫ్స్ అన్ని పెట్టాడు బైబిల్లో. ఈ బైబిల్ అనే పుస్తకాన్ని తీసి పక్కన పెడితే మీకు సెకండ్ లైబ్రరీకి ఎంత జూయిష్ హిస్టరీ అనే బుక్ చదువుకోండి. దీంట్లో దాంట్లో ఆల్మోస్ట్ సేమ్ ఉంది. యూదా చరిత్ర చదవండి, యూదా దేశపు చరిత్ర, ప్రపంచ చరిత్ర చదవండి, తెలిసిపోతుంది. నువ్వు ఎంత విశ్వాసంతో ఉన్నా ఏదైనా కానీ నువ్వు చాలా జ్ఞానవంతుడి కదా, కాబట్టి అనుమానం వస్తుంది. జ్ఞానవంతులకి అనుమానం వస్తుంది, మామూలుగా. ఇద్దరు బైబిల్లో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ వ్యక్తులు తెలుసా మీకు? నేను అడిగే ప్రశ్న జాగ్రత్తగా వినండి. జ్ఞానుల గురించి అడగలే, హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్స్. మోషే సకల విద్యలలో ప్రావీణ్యం పొందిన వ్యక్తి. ఐగుప్తు దేశంలోని సకల విద్యలలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. అంటే చాలా జ్ఞానవంతుడు. మోసకే అనుమానం వచ్చింది. ఎట్లా నమ్మాలి అంటే ఆ కట్టెపడే అంత గొప్ప జ్ఞానవంతుడికే
దేవుడు నడిపిస్తా అంటే కూడా అనుమానం వచ్చింది. జ్ఞానవంతులకు అనుమానం కామన్. కానీ అధిక జ్ఞానవంతుడు ఎవరు బైబిల్లో? సొలొమోను. సొలొమోను దేవుడు చెప్పిన ప్రతి ఒక్కదాన్ని ఏది కూడా అనుమానం కూడా చేసి పడేసి. చాలా బైబిల్ మొత్తంలో అధిక జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు అంటే సొలొమోను. సొలొమోను దేవుడు చెప్పిన ఏది కూడా అసలు తూచా తప్పి ఎదురు ప్రశ్న కూడా ఎందుకు అని కూడా అడగలేదు, సరే అని కూడా అడగలేదు. చెప్పినాక ఆన్సర్ కూడా చెప్పకుండా పోయి చేసేసిన వ్యక్తి ఎవరు అంటే సొలొమోను. మహా గొప్ప జ్ఞాని. అంటే మనకు జ్ఞానవంతుడు అనగానే బైబిల్లో గుర్తొచ్చే వ్యక్తి ఎవరు అంటే సొలొమోను. కానీ సకల విద్య బ్రాహ్మణుడైన మోసే గుర్తుకు రాడు మనం, అవునా కాదు? ఎందుకు గుర్తుకు రాడు అంటే దేవుని ప్రశ్నించాడు. కాబట్టి దేవుని ప్రశ్నించిన వ్యక్తి కంటే దేవుని మాట తప్పకుండా చేసిన వ్యక్తి గొప్పవాడు అనే నమ్మకంలో ఉంటాను. నువ్వు ఎంత జ్ఞానమైనా కావచ్చు, దేవుని విషయంలో అనుమానాన్ని వ్యక్తం చేయకండి. దేవుని విషయంలో అనుమానాన్ని వ్యక్తం చేయకండి. నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావంటే నీకు యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు తండ్రి, పరిశుద్ధాత్మకు సాదృశ్యము అనే నమ్మకం కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. యేసుక్రీస్తు తిరిగి 3వ రోజు లేచాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. యేసుక్రీస్తు మన పాపాలకు రీజన్ తెలియదు. ఇప్పుడు నేను చెప్పే వరకు అసలు యేసుక్రీస్తు చచ్చిపోతేనే మనకు పాప పరిహారం ఏంటంటే నీకు రీజన్ తెలవకపోవచ్చు, కానీ నీకు నమ్మకం అయితే తెలుసు. యేసుక్రీస్తు చనిపోయాడు కాబట్టి మన పాపాలు పోయినాయి అని తెలుసు. ఎందుకు పోయినా ఎట్లా పోయినాయి తర్వాత విషయం నేను చెప్పాను. అంటే నీకు ఏమి తెలియకుండా కానీ నువ్వు నమ్మేసి ఇక్కడ కూర్చున్నావు, అదే నీ విశ్వాసం. నీ విశ్వాస సహితమైన జీవితము, విశ్వాసకి విశ్వాస సహితమైన జీవితము చాలా అవసరం. దేవుడు ఈ రోజు చనిపోయి తిరిగి లేచాడనే విశ్వాసం, విశ్వాస సహితమైన జీవితమే నిన్ను దేవుని మార్గంలో నడిపిస్తుంది. దేవుని ఆశీర్వాదాలకు నిన్ను కారణబోధులు చేస్తుంది. దేవుని ఆశీర్వాదాలు స్వీకరించడానికి అర్హుని చేస్తుంది. ఏంటిది? కేవలం విశ్వాసమే, కేవలం విశ్వాసమే. తోమాకు యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు నడిచిందండి. ఒక 6 తీసేయండి, 3 సంవత్సరాలు నడిచాడు. కానీ అయినా అనుమానం వచ్చింది. తోమా కంటే నువ్వు గొప్పవాడు, ఎందుకంటే అసలు యేసుక్రీస్తు ఎట్లున్నాడో నువ్వు చూడలేదు. కానీ నువ్వు యేసుక్రీస్తుని నమ్ముతున్నావు, యేసుక్రీస్తు చేస్తాడు అనే విశ్వాసంతో జీవిస్తున్నావు. తోమా 3 సంవత్సరాలు యేసుక్రీస్తుతో నడిచి కూడా అనుమానపడ్డాడు. నువ్వు అనుమానపడట్లేదు, నువ్వు దేవుని విశ్వసిస్తున్నావు. ఈ రోజు మనందరం ఇక్కడ కూర్చోడానికి గల కారణం ఎవరో తెలుసా? ఇక్కడ మీన్స్ క్రైస్తవ ఆలయాలలో, చర్చిలలో కూర్చోవడానికి గల కారణం ఎవరో తెలుసా? భారతదేశంలో తోమ భారతదేశానికి సేవ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే తోమా ఎక్కడికి వచ్చాడో తెలుసా? భారతదేశం ఎక్కడికి? చెన్నై కాదు, కేరళ. తోమా కేరళకు వచ్చాడు ఫస్ట్. కేరళలో ఫస్ట్ ఎవరు అంటే భారతీయులు, ఐఓ ఇండియన్ ఆరిజిన్ పర్సన్, ఐఓపి ఇండియన్ ఆరిజినేట్ పర్సన్ ఎవరు యేసుక్రీస్తు నమ్మారో తెలుసా? బ్రాహ్మణులు. ఎందుకు నమ్మారో తెలుసా? కరెక్ట్, బ్రాహ్మణులు ఎందుకు నమ్మారో తెలుసా? ఒకటే సింగిల్ రీజన్ అండి. వాస్తవానికి అందరూ ఏమనుకుంటారంటే ఈ క్రైస్తవ మతం అనేసరికి మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఏంటి అంటే జనరల్ గా సూటిగా చెప్పేది ఏంటి అంటే ఇది మానవాళిలో నమ్మరోజులు నమ్ముకునే దేవుని మతం అని చెప్తారు, దళితులు. కానీ బ్రాహ్మణులు ఫస్ట్ ఈ భారతదేశంలో కన్వర్ట్ అయిన వ్యక్తులు ఎవరు అంటే బ్రాహ్మణులు. ఎందుకు కన్వర్ట్ అయ్యారో తెలుసా? ఎందుకు అంటే హిందుత్వం ఏం చెప్తుంది అంటే తల్లిదండ్రులు చనిపోతే కొడుకు చితి అంటిస్తేనే వాళ్ళ ఆత్మ స్వర్గాన్ని చేరుకుంటుందని చెప్తుంది. కానీ అబ్బాయి లేని బ్రాహ్మణుల పరిస్థితి ఏంటి? అబ్బాయి లేని బ్రాహ్మణులు నిష్ఠాగరిష్టంగా ఏ పాపము చేయకుండా అన్ని పుణ్యకాలాలు నీతిగా అబద్ధం ఆడకుండా బ్రతికింది అనుకుందాం.
మరి ఆయన కొడుకు లేడు, ఆయన చచ్చిపోతే ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి? నరకానికి పోవాలి. ఆ ఒక్క చిన్న హైందవత్వ విభేదాన్ని చేసుకొని కేరళలో బ్రాహ్మణులందమాట ఈ మార్గము నువ్వు నీతిగా బ్రతికితే చాలు, నీకు కొడుకున్నా కూతురున్నా ఎవరు లేకపోయినా నిన్ను పరలోకానికి ప్రవేశం చేయిస్తుంది. ఈ మార్గం మాత్రమే నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. కాబట్టి నేను పరలోకానికి పోవాలి. ప్రపంచంలో అధిక జ్ఞానవంతులు ఎవరంటే బ్రాహ్మణులే అండి. బ్రాహ్మణులు చాలా జ్ఞానవంతులు. ఈ జ్ఞానవంతుడు ఆలోచించాడు ఏమని, మనిషిని ఎవడో వచ్చి తగలబెడితే స్వర్గానికి పోడు, మనం చేసే కార్యాలలో పోతాడు అని ఆలోచించి ఏం చేసాడు, ఈ మార్గం అయితే దట్ ఇస్ ద వే ఆఫ్ రైచియస్నెస్, నీతి మార్గం. కాబట్టి ఆటోమేటిక్ గా నేను నా కార్యాలను బట్టి స్వర్గానికి చేరుకుంటా అని దేవుని నమ్ముకున్నాను. వాళ్ళు ఎవరు చూడలే అండి, ఎవరు చూడలేదు. కాబట్టి వాళ్ళ విశ్వాసం లేదు, ధన్యులేదు. వాళ్ళు చూడకుండానే నమ్మేసాడు, చూడకుండానే నమ్మేసాడు. నువ్వు ఈ రోజు దేవుడిని చూస్తేనే నమ్ముతా అంటే గట్టిగా మోకరించి ప్రార్థించు, దేవుడు కనిపిస్తాడు, దేవుడు మాట్లాడతాడు నీతో. నీ ప్రార్థన దేవుడిని కదిలిస్తుంది, దేవుడిని నీ దగ్గరికి నడిపిస్తుంది. నీ మాట దేవునికి చేరితే దేవుని పాదం నిన్ను చేరుతుంది. నీ మాట మాత్రమే దేవునికి పంపి ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. విశ్వాసంతో ప్రార్థించు, పశ్చాత్తాపంతో ప్రార్థించు. దేవుని నీ దగ్గరికి నడిపిస్తుంది. నీకు కావాల్సిన ఈవులన్నీ దేవుడికి ఇస్తాడు. దేవుడు కేవలం దేవుడు అని నిరూపణ చేసుకోవడం కోసమే 3వ దినం లేచాడు. ఎక్కడ ఏది కూడా హిందూ గ్రంథాలు కానీ, క్రైస్తవ గ్రంథాలు కానీ, ముస్లిం గ్రంథాలు కానీ ఎక్కడ కూడా తిరిగి లేస్తాడు అని లేఖనాలు నెరవేర్చడం కోసం దేవుడు లేవలేదు. దేవుడు దైవ కుమారుడు దేవుడు అని నిరూపించుకోవడం కోసమే పునరుద్ధానాన్ని పొందాడు. మరణాన్ని మాత్రం ఎందుకు పొందాడు? మరణాన్ని మాత్రం అలాంటి వ్యక్తి చనిపోతేనే పాపము మానవాళి మొత్తానికి పాపాన్ని ఇచ్చి ప్రాయశ్చిత్తం జరుగుతుంది, రక్షణ బలి జరగాలి. యేసుక్రీస్తు పుట్టగానే రక్షణ వచ్చింది, యేసుక్రీస్తు చనిపోగానే నీ పాపం అంతా కొట్టుకుపోయింది. యేసుక్రీస్తు లేవడం మాత్రం తాను దైవత్వాన్ని చూపించుకోవడం కోసం మాత్రమే లేచాడు. ఇక్కడ 3 భాగాలండి. యేసుక్రీస్తు పుట్టింది దేనికి? రక్షణ ఇవ్వడం కోసం. యేసుక్రీస్తే రక్షణ. ఆల్రెడీ దేవుడు చెప్పినప్పుడు ఒకసారి క్రిస్మస్ వచ్చినప్పుడు చెప్పాను, యేసుక్రీస్తే రక్షణ. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చిందంటే మనందరికి రక్షణ వచ్చినట్టే. యేసుక్రీస్తు చనిపోయాడు అంటే ఏమైంది? పాప పరిహారార్థం జరిగిపోయింది. నువ్వు పాపం నుంచి బయటకు వచ్చేసావు. యేసుక్రీస్తు లేవడం ఎందుకు జరిగింది? తన దైవత్వాన్ని చూపించుకోవడం మాత్రమే చేశాడు. తన దైవత్వాన్ని చూపించుకోవడం కోసం ఆ రోజు యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాకపోతే నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చునే వాడికి కాదు. నార్మల్గా అందరూ ఎంతనో యేసు ప్రభు కూడా అంతే అని ఆలోచించి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉంటున్నాను. విశ్వాస సహితమైన జీవితానికి, విశ్వాస రహితమైన జీవితానికి తేడా లేకుండా ఉండేది. యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచాడు కాబట్టి నీ జీవితం విశ్వాస సహితమైన జీవితం అయిపోయింది. నీ పాపం పరిహారార్థం చేరింది, నీకు రక్షణ వచ్చింది. మొదట రక్షణ వచ్చింది, తర్వాత పాప పరిహారార్థం జరిగింది. ఈ 2 చేసింది దైవత్వాన్ని ప్రూఫ్ అయిపోయింది. మతాలు విశ్వాసాలతో నడుస్తాయి, సైన్స్ ప్రూఫ్ తో నడుస్తుంది. సైన్స్ ప్రూఫ్ కావాలి, మతానికి విశ్వాసం కావాలి. కానీ మతంలో కూడా విశ్వాసాన్ని చూపించిన వ్యక్తి యేసుక్రీస్తు. తను ప్రూఫ్ చేశాడు. ఏమని? నేను దైవ కుమారుని, నాది దైవత్వం అని ప్రూఫ్ చేసి వెళ్ళిపోయాడు. ప్రూఫ్ ఆఫ్ ద హి ఈస్ ద సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ హోలీ. కాబట్టి ప్రతి ఒక్కరము మన విశ్వాసాన్ని ఆవగించంత అనుమానం లేకుండా దేవునిపై భారతదేశ సాగిపోతూ ఉంటాను. దేవునిపై భారంతో నీ విశ్వాసాన్ని సాగిస్తూ వెళ్ళిపోతూ, ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకండి, తీసివేసిన పాపాన్ని మూట కట్టుకోవద్దు.
ఓకే, జయించిన మరణాన్ని ఏది నువ్వు ఓడిపోవద్దు. ఆల్రెడీ దేవుడు మరణాన్ని జయించాడు. ఆ మరణం ముందర నువ్వు ఓడిపోవద్దు. నీ విశ్వాస సహితమైన జీవితమే ఈ మూడింటికి ఆధారం. కాబట్టి దేవుడు నీతో చెప్తున్నాడు, సూటిగా ఈరోజు మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ విశ్వాసాన్ని నువ్వు బలపరచుకో, నా సన్నిధిలో ఉండు. దేవుడు నీకు శ్రేష్టమైన ఈవులను దాచి ఉంచాడు. ఆ ఈవుల కోసం ఎదురు చూడు. నీ యొక్క పేషెన్స్, నీ యొక్క నిదానం, నీ యొక్క ఓపిక, నీ యొక్క వడబడిక దేవుడితో అవన్నీ నీ దగ్గరికి చేర్చే మార్గాన్ని సరళం చేస్తాయి. కాబట్టి దేవుని మార్గంలో నుంచి తప్పిపోవద్దు. దేవుని మరణానికి విలువ లేని దానిలా చేయొద్దు. నీ యొక్క తప్పిదమే దేవుని మరణానికి విలువ చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు ఒకరివే అనుకుంటున్నావు, కానీ నువ్వు తప్పు చేయడం వల్ల క్రైస్తవ సమాజం మొత్తానికి అవమానం జరుగుతుంది. క్రైస్తవ సమాజానికి అవమానం జరిగితే దేవుడికి అవమానం జరుగుతుంది. నీ తప్పు ఎవరికి అవమానం జరుగుతుంది? అల్టిమేట్ గా దేవుడికి అవమానం జరుగుతుంది. నీ తప్పు వల్ల దేవుడిని అవమానించొద్దు. నువ్వు దేవుని బిడ్డవు. ఈ లోకంలో నువ్వు తప్పు చేస్తే అవమానాలు పాలయ్యేవాడు నీ తండ్రి. నువ్వు క్రైస్తవంలో నుంచి ఉండి తప్పు చేస్తే దేవుడు అవమాన పాలవుతాడు. కాబట్టి నీ తప్పుని చూసుకో, నీ తప్పుని కాచుకో, దేవుడిని ప్రకటించు. దేవుడు మంచి జీవితాన్ని నీకు దయచేస్తా అంటున్నాడు, మంచి ఈవులను నీకు ఇస్తా అంటున్నాడు, నీ గర్భఫలాన్ని కొడతా అంటున్నాడు, నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తా అంటున్నాడు, నీ కుమారుని కుమార్తెని గొప్ప జనంగా చేస్తా అంటున్నాడు. కాబట్టి దేవుని మహిమను కోల్పోకుండా నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకో. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమైన, కృపమైన, మహోన్నతుడా తండ్రి, నాయన ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టి నీ వాక్యాన్ని బోధించే వాక్యం దయచేసినందుకు బట్టి నీకు ఎనలేని కృతజ్ఞతతో ప్రార్థిస్తున్నాను. తండ్రి, నా నాలుకలు ముట్టి ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపాడి దీవించి ఆశీర్వదించాను. అతనికి నా ఆర్థిక ఇబ్బందిని తీసుకెళ్ళి ప్రార్థిస్తున్నాను. నేను ఈ సంఘానికి చేసిన వాగ్దానాన్ని త్వరగా నెరవేర్చడానికి నాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడిపించుకొని ప్రార్థిస్తున్నాను. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి క్రీస్తు పరిశుద్ధ నామం పెట్టుకుంటున్నాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చాలా అద్భుతమైనటువంటి వాక్యం పెట్టండి. అంటే మానవ స్వభావం, దైవ స్వభావం ప్రపంచ గ్రంథాలు ఉన్నాయి. అదే స్వభావం మన యేసులో ఉన్నది. దాని గురించి చేయడానికి వచ్చాక మొత్తం దేవుడు అద్భుతమైన మనం అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. చేస్తే మా ప్రయత్నంలో పెడతాము. చెప్తే ఇప్పుడు కోసం ప్రార్థన చేస్తాము. సార్ కోసం ప్రార్థన సాక్ష్యం చెప్పారు. దేవుడు అలాంటి త్వరగా మీటింగ్ చేపిస్తున్నాడు. వాళ్ళ అంశాలు మన ప్రేయర్లో పెట్టాలి. ప్రేయర్ కోసం చిన్న ప్రార్థన పెట్టుకోవడం కోసం. పరిశుద్ధుడా తండ్రి, కృపమైన నాయన, నేను ఇచ్చే నా యొక్క అభ్యర్థనను అందరి ప్రార్థనలో ముఖ్యంగా ఏంటంటే అండి, నేను మీ చర్చికి, మీ ఆలయానికి వైర్ తర్వాత డోర్స్ చేస్తాను ప్రామిస్ చేశాను. యాక్చువల్గా చేసి కూడా చాలా నెలలో ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే నేను ఈ పని మీకు నవంబర్లో చేయించవలసిందే, కానీ నవంబర్లో అన్ఎక్స్పెక్టెడ్గా మా మదర్ ఎక్స్పైర్ అయ్యాను. కాబట్టి నేను ఇప్పుడు ఒక 2 నెలలు బిజీగా ఉంది. తర్వాత వచ్చేసి ఎగ్జామ్స్ అది కొంచెం బిజీగా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉంది, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, మానసిక ఇబ్బందులు కానివ్వండి, కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయాను. యాక్చువల్గా పాస్టర్ గారు మొన్న ఫస్ట్ మాట్లాడితేనే 24 తర్వాత ఫ్రీ అవుతున్నాను. వచ్చి నేను కుటుంబ పని చేస్తానని మాటించాను. మీ అందరి కుటుంబ ప్రార్థనలో నేను త్వరగా ఈ పని పంపించాలని ఎలుగెత్తి ప్రార్థించండి. తర్వాత నా కుమారుడు, నా కుమార్తె, నా భార్య,
నన్ను గురించి నా కుటుంబం గురించి నేను అనుకున్న ప్రాంతంలో వృత్తి పట్టుకోవాలని కృతజ్ఞతగా నేను అందరినీ ప్రార్థిస్తున్నాను.